హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజ్ఞాని. ఇది ఈరోజు మా పూజా మందిరం. ఈరోజు తిథి వచ్చి చవితి. నేను అంగారక సంకటహార చతుర్థి వ్రతం చేశాను నవంబర్ 19వ తారీఖు. ఈరోజు సంకటనాశక చతుర్థి వ్రతం ఎలా చేశానో మీతో షేర్ చేస్తానండి. స్వామివారికి గరిక అంటే చాలా ప్రీతికరం కాబట్టి సమర్పించేటప్పుడు దుర్వయుద్ధం సమర్పయామి అని స్వామివారికి 21 గరిక పూసలతో పూజ చేయాలండి. తెల్ల జిల్లేడు పూలు నాకు దొరికినాయి కాబట్టి నేను పెట్టాను. అలాగే స్వామివారికి చాలా ప్రీతికరం బెల్లం ముక్క. స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాను. 21 కుడుములతోటి స్వామివారికి తాంబూలం, స్వామివారి తాగడానికి మంచినీళ్ళు, దీపం ధూపం నైవేద్యం పెట్టి ఇలా పూజ చేశానండి. ఈరోజు అందరూ కూడా ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండగలిగితే కనుక ఉపవాసం ఉండి పగలంతా అలాగే పాలు పళ్ళు తీసుకొచ్చండి. నక్షత్ర దర్శనం తర్వాత స్వామివారికి పూజ చేసుకుంటే ఈరోజు చాలా విశేషకరమైన ఫలితాన్ని ఇచ్చేస్తాడండి. ఎందుకంటే సకల విజ్ఞాలకు అధిపతైన గణపతికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, రోజు పూజ చేసుకోండి, చాలా మంచిదండి. ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈరోజు పూజ చేయడం వల్ల స్వామికి ఇంకా 1000 రెట్లు ఫలితాన్ని ఇచ్చేస్తాడండి. అందరూ కూడా ఇలా పూజ చేసుకోండి, చాలా మంచిది. అలాగే ఈరోజు ఆర్ధ నక్షత్రం మంగళవారం అంటే శివుడి నక్షత్రం అనమాట. ఆర్ధ నక్షత్రం శివుడికి చాలా ఇష్టం. మీలో ఎంతమందికి తెలుసు వీటిని గొబ్బు పూలు అంటారండి. ఈ గొబ్బు పూలతో పూజ చేయడం వల్ల బంగారు పూలతో పూజ చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితం వస్తుందండి. మీలో ఎంతమంది తెలుసో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ పువ్వుల గురించి. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పని రెడ్ కలర్ పువ్వులతోటి అష్టోత్తరం చదువుకున్నాను. స్వామివారిని ఇలా అలంకరణ చేశానండి. స్ఫటికలింగం, శ్రీచక్రాన్ని కుంకుమ పూజ చేశాను. శంఖం పూలతోటి స్వామివారికి మారేడు దళాలతో ఇలా పూజ చేశానండి. లక్ష్మీదేవిని ఇలా అలంకరణ చేశాను. ఈరోజు అమ్మవారికి మంగళవారం కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. అమ్మవారికి కూడా మారేడు దళం పెట్టి, అలాగే నేను మన బాస వెళ్ళినప్పుడు సరస్వతీదేవిని తెచ్చుకున్నానండి. లక్ష్మీదేవికి చాలా సెంచలతత్వం ఉంటుందండి, ఎక్కడ నిలకడగా నిలబడదు. ఎంతో శుతి శుభ్రాలతోటి అలాగే ఇంట్లోని లక్ష్మీదేవిలాగా మనం చేతి నిండా గాజులు వేసుకుని చక్కగా గలగలమంటూ తిరుగుతూ నవ్వుతూ ఉండి భార్యాభర్తలు గొడవ పడకుండా శుభ్రంగా ఎవరైతే ఉంటారో ఆరోగ్యంగాని వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి. రోజు ఇలాగే దీపం పెట్టుకుని పూజ చేసుకున్న వాళ్ళ ఇంట్లో గలగలమంటూ తిరిగి వాళ్ళ ఇంట్లో ఉంటుందండి. సరస్వతీదేవి ఉండడం వల్ల ఇద్దరికి కూడా చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవి సరస్వతీదేవి బాసర్లో ఇద్దరు కలిపే ఉన్నారండి. నాకు తెలిసిన విషయం షేర్ చేశాను. ఈరోజు అందరూ కూడా ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ, అలాగే ఈరోజు వల్లీ దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః అనే మంత్రాన్ని పఠించండి. అలాగే ఇంకా వచ్చి ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని పఠించండి. శివాలయానికి వెళ్ళండి, శివాభిషేకం చేయించుకోండి. అలాగే విఘ్నేశ్వరుడికి ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి కూడా గరిక సమర్పించండి, చాలా మంచిది. స్వస్తి సర్వేజన సుఖనోభవత్. అలాగే స్వామివారు ఎలా ఉన్నారు, నేను వ్రతం ఎలా చేశాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే కనుక సపోర్ట్ చేయండి. స్వస్తి.